మఫా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో బాబా ఆశీస్సులతో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని మఫా వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు. వరంగల్ అర్బన్లోని వేలేరు మండలం నాయబ్ నగర్ దర్గాలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మఫా వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని బాబా చేతుల మీదుగా ఆవిష్కరించారు. బాబా ఆశీస్సులతో బాబా దగ్గరికి వచ్చే భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయబోతున్నట్లుగా వెల్లడించారు. మఫా వెల్ఫేర్ ట్రస్ట్ కు సహకరించిన బాబా భక్తులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నూతన సంవత్సరం పురస్కరించుకొని రానున్న సంక్రాంతి శుభాకాంక్షల నేపథ్యంలో సంక్రాంతి పర్వదినం కూడా పురస్కరించుకొని ఈ యొక్క నాయబ్ నగర్లో మఫా వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మఫా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నూతన సంవత్సరం సందర్భంగా బాబా గారి ఆశీస్సులతో ఆదేశానుసారం ఈ యొక్క క్యాలెండర్లను మరియు అలాగే మఫా ఆధ్వర్యంలో డైరీలు, కీచైన్లను కూడా ఈరోజు ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. వీటిని భక్తులందరి సమక్షంలో ఈరోజు బాబా గారి ఆదేశానుసారమే ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు బాబా గారి ఆశీస్సుల మేరకు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా సభాముఖంగా మేము కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ట్రస్ట్ సంబంధించి ఏర్పాటైనప్పటి నుంచి ట్రస్ట్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ట్రస్టు గౌరవ అధ్యక్షులు శ్రీ రేగుంట అశోక్ అన్న గారు, అలాగే రామలింగం గారు, రాజమౌళి శెట్టి గారు, మురళి గారు, రామలింగం గారు స్థలదాత, అలాగే ఆజం భాయ్ గారు, ఆదిల్ భాయ్ గారు, ఇక్బాల్ భాయ్, ఆరిఫ్, ఇక్కడ ఆరిఫ్ భాయ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా లేనటువంటి వాళ్ళు కూడా ట్రస్ట్ సభ్యులు ఎవరైనా చాలామంది ఈరోజు రాలేరు. సో ఈరోజు కార్యక్రమం అనుకోకుండా నిర్వహించడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో అందరికీ సమాచారం ఇవ్వలేకపోయాము. భవిష్యత్తులో ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఉంటారు. అందరు ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే బాబా గారి ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఇక్కడ నిర్వహించాల్సి ఉంది భక్తుల కోసం. ఈ విషయాన్ని సవినయంగా మీ ముందు విన్నవించుకుంటూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలన్నింటి కూడా అందరూ సమయానుకూలంగా హాజరై జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాం. అంటే సమాచారం ఖచ్చితంగా ఉంటుంది. సమాచారం మేరకు అందరూ భక్తులు రావాలని కూడా కోరుతూ ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరూ బాబాగారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ మీ అందరికీ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.